ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణలో భాగంగా మనము తెలంగాణ ప్రాంతము మొదటి దశాబ్దంలో ఎలా డెవలప్ అయిందనేది మనము క్లుప్తంగా తెలుసుకోవడం జరిగింది. దాని ద్వారా మనము తెలుసుకున్నది ఏంటంటే, మనం అనుకున్నంత తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 1956-66 మధ్యలో జరగలేదనేది మనకు గణాంకాలు చెప్తున్నాయి. అంటే ఈ యొక్క తెలంగాణ ప్రాంతము వెనుకబాటుకు లోనైందనేది ఈ యొక్క గణాంకాలు చెప్తున్నాయి. అంటే ఈ యొక్క వెనుకబాటు తనం అంటే ఏంటి, తనంగా ఉండడానికి వెనుకబాటు తనంలో ఉండాల్సిన లక్షణాలు ఏంటి, తర్వాత వెనుకబాటు తరణానికి కారణాలు ఏంటనేది మనము కొంతవరకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందడానికి చెందకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. సో తెలంగాణ ప్రాంతము, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతము అభివృద్ధి చెందకపోవడానికి కారణాలు ఏంటి, తర్వాత నివారణ పరిష్కారాలు ఏంటనేది కొంతవరకు మనం తెలుసుకుందాం. ఈ యొక్క వెనుకబాటు తనం అనేది చాలా రకాలుగా మనం చెప్పుకోవచ్చు. మొదటి ఏంటంటే, ముఖ్యంగా ఎక్కువ జనాభా వ్యవసాయము మరియు అనుబంధ పరిశ్రమలపై అనుబంధంగా జీవించడము, అది ముఖ్యమైన లక్షణము. సో కాబట్టి వెనుకబడిన దేశాలలో ఎక్కువ జనాభా ఈ యొక్క వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ ప్రాంతాలపై ఆధారపడింది. సో కాబట్టి ఒకవేళ ప్రాంతము అభివృద్ధి చెందిందని తెలుసుకోవాలంటే ఈ యొక్క వ్యవసాయ ఆధారిత జనాభా యొక్క సంఖ్య తగ్గించాల్సిన అవసరం ఉంది. సో మన తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయంపై ఎక్కువ శాతము ఆధారపడుతున్నారు. ఇక రెండవ లక్షణం ఏంటంటే, వెనుకబాటుతనం యొక్క లక్షణము మన తెలంగాణలో కనబడేది ఏంటంటే, ఒక భూమి అనేది పంపిణీ చాలా అసమానతలో కూడుకున్నది. దీని గురించి మనం క్షుణ్ణంగా వేరే దగ్గర మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఎక్కువ కమతాల యొక్క విస్తీర్ణత చాలా తక్కువగా ఉన్నది. అంటే కమతాల సంఖ్య ఎక్కువగా ఉండి ఒక్కొక్క కమత యొక్క విస్తీర్ణం తక్కువ ఉంటుందంటే ఏం జరుగుతుందంటే, మన యొక్క అధునాతన వ్యవసాయ పద్ధతులను మనం ఉపయోగించడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. ఇక మూడవ విషయం ఏంటంటే, విద్య ఆరోగ్యపరంగా వెనుకబడము. సో కాబట్టి తెలంగాణ ప్రాంతము ఆంధ్ర ప్రాంతంతో పోల్చుకుంటే విద్యాపరంగా వెనుకబడిందని చెప్పొచ్చు. సో విద్యాపరంగా అంటే ముఖ్యంగా అక్షరత శాతం కూడా మనకి ఇక్కడ ముఖ్యంగా గమనించవచ్చు. సో మన మొత్తము రాష్ట్రాలలో సో తెలంగాణ రాష్ట్రం అనేది ఆల్మోస్ట్ అట్టడుగున ఉన్నదని అంటే, సో దాన్ని బట్టి యొక్క విద్యాపరంగా మనం చాలా వెనుకబడి ఉన్నాం అనేది మనము ఈ విధంగా చెప్పచ్చు. సో విద్యాపరంగా అంటే అక్షరాస్యతతో పాటు చదువుకున్న వాళ్ళు కూడా ఎంత మేరకు చదివారు, చదివిన దాన్ని ఎంతవరకు సార్థకంగా ఉపయోగించుకుంటున్నారు, వీటన్నిటి గురించి చూస్తే కూడా మన తెలంగాణ ప్రాంతము వెనుకబడ్డదానికి ఈ యొక్క గణాంకాలు చెప్తాయి మనకు. ఎందుకంటే అక్షరత శాతం చాలా తక్కువగా ఉన్నది. తర్వాత విద్యా సంస్థలలో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఎక్కువ మంది మధ్యలోనూ ఆపేసే పరిస్థితులు కూడా మన దగ్గర కనబడుతున్నాయి. సో కాబట్టి ఏంటంటే, అందరూ స్కూళ్ళకు పోకపోవడము, పోయిన వాళ్ళు చాలామంది మధ్యలోనే వదిలేయడము, స్కూల్లో మొత్తము ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ యొక్క పరిజ్ఞానం అనేది చాలా తక్కువగా ఉన్నదనేది ఈ మధ్యలో మనం గణాంకాలు చేస్తుంటాయి. సో కాబట్టి ఏంటంటే, పరిణాత్మకంగా అంటే క్వాంటిటేటివ్గా మరియు క్వాలిటేటివ్గా
రెండు విధాలుగా కూడా మన యొక్క విద్యా వ్యవస్థ చాలా వెనుకబడి ఉన్నది. సో దీనికి వెనుకబడి తరడానికి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఈ యొక్క మానవ వనరులు సరిగా డెవలప్ కాకపోవడము. ఎందుకంటే మానవ వనరులు అనేది ప్రస్తుత పరిస్థితులలో మిగతా వనరుల కంటే కూడా ఇది ముఖ్యమైన సాధనంగా మనం పేర్కొనవచ్చు. అంటే ఏంటంటే అంతర్జాతీయంగా ఈ యొక్క నాలెడ్జ్ ఎకానమీ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. సో నాలెడ్జ్ ఎకానమీ యొక్క ప్రాముఖ్యత అంటే ఏంటి? ఇదివరకు ఒకప్పుడు మనిషి చేతులు చేసే పనిని ఇప్పుడు మైండ్తో చేస్తుంటే అంటే ఏం జరుగుతుంది? రాను రాను మైండ్ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది, చేతి యొక్క ప్రాముఖ్యత తగ్గుతుంది. అంటే ఏంటి? మైండ్ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుందంటే నాలెడ్జ్ ఎకానమీ లేదంటే నాలెడ్జ్ యొక్క యూజు ఎక్కువగా పెరుగుతుంది, ఇక భౌతికపరమైన శ్రమ యొక్క ప్రాముఖ్యత తగ్గుతుంది. ఇది చాలా ముఖ్యమైన అంశము. సో ఇది అంతర్జాతీయంగా మనం గమనించాల్సింది ఏంటంటే మనకు మిగతా వనరులు కోర్స్ అవి కూడా ముఖ్యమే, కానీ ప్రస్తుత పరిస్థితులలో ఏంటంటే అతి ముఖ్యమైన ఏంటంటే మానవ వనరులు. సో మానవ వనరులు ఏ విధంగా నిర్ణయించబడతా అంటే నంబరు ఎంతమంది ఎడ్యుకేషన్గా డెవలప్ అయ్యారు, ఎంతమంది వాళ్ళ యొక్క నాలెడ్జ్ను సద్వినియోగపరుస్తున్నారు. సో ఇవన్నీ కనుక చూసుకుంటే ఒకవేళ దివ్య కనుక మనం సద్వినియోగం ఉపయోగపడితే మనకు ఆర్థిక వ్యవస్థ అనేది డెవలప్ కావడానికి ఆస్కారం ఉంది. మన తెలంగాణలో ఏంటంటే అదృష్టవశాత్తు మానవ వనరులు చాలా ఉన్నాయి. అంటే మన పాపులేషన్ జనాభా పరంగా చూసుకున్నా జనాభాలో ఏది యువకుల సంఖ్య పరంగా చూసుకుంటే కూడా మనకు మిగతా కొన్ని ప్రాంతాలతో పోల్చుకుంటే మనం కొంచెం మంచి పొజిషన్లో ఉన్నాము. అంటే ముఖ్యంగా ఈ యొక్క యువకుల యొక్క శాతం ఎక్కువ ఉన్నప్పుడు యువకులనే మనము ముఖ్యమైన వనరుగా ఉపయోగించవచ్చు. దీన్నే ముఖ్యమైన వనరుగా ఉపయోగించాలంటే ఏం చేయాలి? వాళ్లకు సరి అయిన ఎడ్యుకేషను, ట్రైనింగు, నాలెడ్జు మరియు స్కిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏంటి? వాళ్ళకు ఎడ్యుకేషన్ ఉండాలి, ఎడ్యుకేషన్లో భాగంగా వాళ్ళకు నాలెడ్జు, తర్వాత నాలెడ్జ్ను ఉపయోగించుకునే స్తోమత, స్కిల్స్, సో వీటన్నిటికీ సరి అయిన ట్రైనింగు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ మన తెలంగాణ ప్రాంతము డెవలప్ కాకపోవడం వరకు ఇంతవరకు అండర్ డెవలప్మెంట్ స్థితిలోనే ఉన్నదని అనుకుంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సంఖ్యాపరంగా మనకు వనరులు ఉన్నప్పటికీ కూడా ఈ క్వాలిటీ పరంగా మనము చాలా వెనుకబడి ఉన్నాము. సో కాబట్టి ఏంటంటే డెవలప్మెంట్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే అండర్ డెవలప్మెంట్ ముఖ్య లక్షణం ఏంటంటే ఈ యొక్క ఏదైతే మనం ముఖ్యమైన వనరుగా అనుకున్నామో ఆ వనరే మనకి ఇప్పుడు సరిగా ఉపయోగించుకునే పొజిషన్లో లేకుండా జరిగింది. ఇది ముఖ్యంగా. ఇంకా ఆరోగ్యపరంగా కూడా ఏమిటంటే మనిషి మంచి పని చేయాలంటే ఫుల్గా ఏది వాళ్ళ యొక్క మైండ్ బాడీ సరిగా పనిచేయాలంటే ఆరోగ్యకరంగా ఉండాలి. ఆరోగ్యకరంగా ఉండాలంటే మనము ఆరోగ్యానికి అవసరమైన ఏది కనీస తిండి, దానిలో కావాల్సిన పోషకాలు, సో మిగతా ఆరోగ్యపరమైన వసతులు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సగటున మనిషి జీవించే సంవత్సరాలు పెరుగుతున్నా మన తెలంగాణలో వేరే ప్రాంతాలతో పోల్చుకుంటే మన యొక్క ఆయుష్ ప్రమాణము ఇంకా తక్కువగానే ఉన్నది. పెరిగినప్పటికీ కూడా తక్కువగా ఉన్నదని మనకు ఈ మధ్యలో గణాంకాలు చెప్తున్నాయి. సో కాబట్టి మానవ వనరులు ఆర్థిక ఎడ్యుకేషన్ పరంగా మరియు ఆరోగ్య పరంగా కూడా మనకు వీటిని పెంపొందించాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి అండర్ డెవలప్మెంట్ ఉండడానికి కారణం ఏంటంటే ఇవి కూడా సరిగా డెవలప్ కాకపోవడం కారణము. ఇక ఇంకోటి లక్షణం ఏంటంటే ఇంకా ఇంత మనము అంతర్జాతీయంగా పెరిగినప్పటికీ అంతర్జాతీయంగా మనకు అక్కడ గుర్తింపు వచ్చినప్పటికి కూడా ఇంకా ఏంటంటే మనం పాత పద్ధతులపైనే ఎక్కువ ఆధారపడడం జరుగుతుంది. పాత పద్ధతులు, ఈ యొక్క పాత అలవాట్లు, ఆచారాలు, వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతుంది.
అవి ఏమవుతుందంటే ఈ యొక్క ఆచారాలు వలన, తర్వాత ఎక్కువ సమయాన్ని అభివృద్ధికి దోహదపడే రంగాలపై కాకుండా అభివృద్ధికి ఏ విధంగా దోహదపడే వాటిపై ఎక్కువ మన యొక్క సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. సో కాబట్టి సమయ పాలన కూడా చాలా ముఖ్యము. సో ఆ దురదృష్టవశాత్తు ఏంటంటే మన తెలంగాణ జనంలో ఉన్నది ఏంటంటే, సో మనం సమయ కేటాయింపు అనేది సరిగా చేయడం జరుగుతుంది. మనం చాలా వరకు సమయాన్ని వృధాగానే వేస్ట్ చేస్తున్నాము. సో దురదృష్టవశాత్తు ఏంటంటే ఒక్క నిమిషం కనుక మనం వేస్ట్ చేస్తే అది మళ్ళీ తిరిగి పొందలేము. మిగతా వనరులు మనము వాటిని వాడకపోతే అవి అలాగే ఉంటాయి, కానీ సమయాన్ని కనుక వాడకపోతే దాని యొక్క ఇంపార్టెన్స్ అప్పటికప్పుడు పోతుంది. సో కాబట్టి ప్రతి నిమిషాన్ని సద్వినియోగపరాల్సిన అవసరం ఉన్నది. సో కాబట్టి సమయం కూడా మనకు ముఖ్యమైన వనరుగా మనం గుర్తించడం లేదు. సో కాబట్టి గుర్తించాల్సిన అవసరం ఎంత ఉందంటే, మనకు సమయము కూడా అదృష్టవశాత్తు కొన్ని వనరులలో ఇది తారతమ్యాలు ఉన్నప్పటికీ, అసమానత ఉన్నప్పటికీ కూడా సమయంలో మాత్రం అందరికీ సమానంగా ఉన్నది. ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి దేశానికి అందరికీ కూడా సమయం అనేది సమానంగా పంచడం జరిగింది. సో కాబట్టి అభివృద్ధి చెందాలంటే ఈ సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలనేది చాలా ముఖ్యమైన అంశం. సో కాబట్టి దీనిపై మనము డెవలప్ కావాలంటే దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరము చాలా ఉన్నది. ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు కూడా మనం సద్వినియోగపరచుకోవడం లేదనేది మనకు తెలుసు, మిగతా ప్రాంతాలతో మిగతా వాటితో తెలుసు. సో అది కూడా ఇంకా మిగతా వనరులు అదృష్టవశాత్తు ఏంటంటే మనకు మిగతా వనరులు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఏది మనకు నీరు కానీ, ఖనిజాలు కానీ, యొక్క అడవులు కానీ, మనము దాదాపు ముఖ్యమైన సహజ వనరులలో మనకు కొరత లేదు. సో అదృష్టవశాత్తు కొన్ని ప్రాంతాలతో పోల్చుకుంటే మనకు ఏవైతే అభివృద్ధికి అవసరమో అవన్నీ కూడా ఉన్నాయి, కానీ వాటిని మనం సక్రమంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి అండర్ డెవలప్మెంట్ ఉండడానికి కారణం ఏంటంటే మన వనరుల యొక్క ప్రాముఖ్యతను గుర్తించడము, ఆ వనరుల యొక్క ప్రాముఖ్యత గుర్తింపుతో పాటు వాటిని ఎంతవరకు, ఏ విధంగా, ఏ పద్ధతులలో వాడుకోవాలనేది కూడా చాలా ముఖ్యము. సో దీంట్లో కూడా మనము సరి అయిన అవగాహన లేకుండా కొన్ని వనరులను విచక్షణారహితంగా ఎక్కువగా వాడడము, కొన్ని వనరులు అవసరం లేని అవసరాలకు అవసరం లేని వాటికి ఉపయోగించుకోవడము, కొన్నిటిని గుర్తించకపోవడము, గుర్తించిన వాటిని ఉపయోగించుకోవాల్సి ఏదైతే సాంకేతిక పరమైన అవసరాలు ఉన్నాయో వాటిని మనము డెవలప్ చేసుకోకపోవడము. సో కాబట్టి ఇక్కడ వనరుల ఉపయోగిత అనేది సాంకేతిక పరిజ్ఞానంతో కూడా ముడిపడి ఉంది. సో కాబట్టి వాటి ఉపయోగిత చాలా చాలా ముఖ్యము. సో కాబట్టి అండర్ డెవలప్మెంటు మనము పారదోలాలంటే మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ మనం వాటిని ఉపయోగించుకోవడం లేదు. అవి ఉపయోగించుకోవడానికి కారణం ఏంటంటే ఇంతవరకు మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. మనము చాలా సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉండడం జరిగింది. కొన్ని విధానపరమైన అంశాల వలన, విధానపరమైన కొంచెం వివక్ష వలన మనం కొంతవరకు అభివృద్ధి చెందడం లేదనేది మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మనం ఇప్పటికైనా డెవలప్ కావాలంటే ఫస్ట్ గుర్తించాల్సిన అవసరం ఉంది. మనకు అన్నీ ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అండర్ డెవలప్మెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే, అవును చాలా వరకు ఈ ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన తర్వాత ఈ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతము ఆంధ్రతో విలీనం జరిగిన తర్వాత ఇక ప్రభుత్వ పరిపాలన ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్. అంటే ప్రభుత్వం తీసుకునే విధానాలు, నిర్ణయాలు, అమలు చాలా వరకు ఈ యొక్క డెవలప్మెంట్పై ప్రభావితము కలుగజేస్తుంది. సో కాబట్టి ఏంటంటే మన తెలంగాణ ప్రాంతంలో ఇంకా వెనుకబడడానికి కారణం ఏంటంటే, అండర్ డెవలప్మెంట్ ఏరియా ఇంకా పరిగణించడానికి కారణం ఏంటంటే విధానపరమైన కొన్ని
విధానపరమైన గత ప్రభుత్వం విధానపరమైన కొన్ని పద్ధతులు పాటించడం వలన సో కొంత ప్రత్యక్షంగా కొంత పరోక్షంగా మన అభివృద్ధికి నిరోధకంగా కావడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఈ యొక్క అండర్ డెవలప్మెంటుగా ఉండడానికి కొంతవరకు కారణం అనేది మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి అండర్ డెవలప్మెంట్ అంటే ఏంటి, అండర్ డెవలప్మెంట్ ఉన్న లక్షణాలు ఏంటి, ఆ లక్షణాలు ఎంతవరకు మనము ఆపర్చునిటీస్గా మార్చుకోవచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు. సో అదృష్టవశాత్తు ఏంటంటే మనకు అన్నీ కూడా ఆటంకాలు ఏవైతే అనుకున్నామో వాటిని ఆపర్చునిటీస్గా మార్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే వాటిని అవకాశాలను గుర్తించి వాటిని ఉపయోగించి వాటిని సక్రమ మార్గంగా ఉపయోగిస్తే అభివృద్ధి కావడానికి ఆస్కారం ఎంత ఉంది, అది ఎంత సమయం పడుతుంది అనేది మన విధానాలను బట్టి ఉంటుంది. ఇక ముఖ్యమైనది ఏంటంటే మనం అనుకునేదంటే చాలా వరకు ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో చాలా వరకు మనం చెప్పుకుందంటే ఈ యొక్క తెలంగాణ ప్రాంతము వివక్షకు గురి కావడం జరిగింది. చాలా వరకు కావాలని ఈ ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. తద్వారా మనకి ఏదైతే అవసరం ఉండినో వాటిని మనము డిప్రైవ్డ్ కావడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే దీంట్లో ఏంటంటే భాగంగానే మనం స్పెషల్గా ఈ యొక్క డిప్రివేషన్ అనేది దాని గురించి కూడా మనం కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క డిప్రైవేషను విచక్షణ ఏదైతే ఉన్నాయో ఇది జరిగిందనేది వాస్తవము. అంటే ఏంటి, ఏదైతే మనకు అవసరమో అది మనకు అందలేదు, అంటే కొంతవరకు మనం మిస్ కావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే అవసరమో అది మిస్ అయింది అనుకోండి, దాని యొక్క ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకటి మిస్ అయింది అనుకోండి, దానివలన 10 రకాల ఆపర్చునిటీస్ మనం కోల్పోవడం జరుగుతుంది. సో కాబట్టి మనము ఏదో ఒకటి మిస్ అయినంటే ఆ 10లలో ఒకటి మిస్ అయితే పెద్ద నష్టమే ఉందని అనుకోవచ్చు. కానీ ఏంటంటే ఆ ఒక్కటి మిస్ అయితే తద్వారా ఏవైతే మనకు ఆపర్చునిటీస్ ఉండేటియో అవన్నీ కూడా మిస్ కావడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏ ఒక్కటి కూడా మిస్ అయితే, డిప్రైవ్ అయితే అది యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి మనం డిప్రైవేషన్ గురి కావడం అనేది అది జరిగింది. ఆ డిప్రైవేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది, ఇది ఏదైతే అవసరమో అది మిస్ కావడం జరిగింది. సో తద్వారా పరిస్థితులు కొంతవరకు సీరియస్గా జరగడము మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకు మనం ఏం చెప్తాము, డిప్రైవేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ, పేదరికం గురించి చెప్పుకుంటాము. పేదరికం ఎందుకంటే చాలామంది వాళ్ళకు పేదరికంలో ఉండడం అంటే ఏంటంటే పేదరికం అంటే వానికి కనీస ఏవైతే అవసరమో నిజ జీవితంలో అవసరమో అవి అతనికి అందడం లేదు, ఆ కుటుంబానికి కానీ ఆ వ్యక్తికి కానీ అందడం లేదు. అంటే ఏంటంటే ఆ కుటుంబము ఆ వ్యక్తి ఆ డిప్రైవేషను ఉండడం జరిగింది, అంటే దానికి దూరంగా ఉండడం జరిగింది. సో కాబట్టి మనకు తెలుసు పేదరికంగా ఉంటే ఎటువంటి సమస్యలు ఉంటాయనేది. పేదరికము ఒకటే మనకు కాకుండా దాని యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే డిప్రైవ్ ఏ విషయాల్లో డిప్రైవేషన్ జరిగిందనేది మనకు చాలా ఇక్కడ ముఖ్యము. ఎందుకంటే ఒక దాంట్లో డిప్రైవేషన్ జరిగిందంటే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటిది, దాని యొక్క పరిణామం ఏమిటనేది చాలా ఇక్కడ మనం తెలుసుకుంటాము. సో ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మనం ముఖ్యంగా 3 అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది. అవి ఏంటంటే 3 ఒక్కొక్కటి చాలా ముఖ్యము. అది యొక్క ఆర్థిక వ్యవస్థపై ముఖ్యమైన ప్రభావం కలగచేసేటి. ఒక్కొక్కటి 10 రకాల సమస్యలకు కూడా పరిష్కారం చూపేవిగా ఉన్నాయి. సో అవి ఏంటంటే ముఖ్యంగా మనం 3గా చెప్పుకోవడం జరుగుతుంది. సో కాబట్టి వాటి గురించి మనము కొంతవరకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ యొక్క స్వభావము, దాని యొక్క అభివృద్ధి అది తెలుసుకోవాలంటే అవి వాటికి అవగాహన రావాలంటే మనం వేట్లలో డిప్రైవ్ కావడం జరిగింది. తద్వారా
మన అభివృద్ధి ఎంతవరకు కుంటుపడేది అనేది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. సో మన తెలంగాణ ఉద్యమంలో మనం 3 ముఖ్యమైన అంశాలలో మనకు డిప్రైవేషన్ జరిగిందనేది, వివక్ష జరిగిందనేది చెప్పడం జరిగింది. అది వాస్తవము. ఆ డిప్రైవేషన్ వేట్లలో జరిగిందనేది చెప్పుకోవాలంటే ముఖ్యంగా మనము 3 అంశాల గురించి చెప్తాము. ఏది మనకు ఏవైతే అవకాశాలు దొరకలేదో వాటిలలో ముఖ్యటి నీరు, వాటర్, నిధులు, రిసోర్సెస్, మూడవది నియామకాలు, ఉద్యోగ అవకాశాలు. సో మనకు తెలుసు వాటర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, వనరుల యొక్క ముఖ్యంగా మన వనరులు కాకుండా ఈ యొక్క ప్రభుత్వం యొక్క రెవెన్యూ బడ్జెటు యొక్క ప్రభావం అనేది చాలా వరకు అభివృద్ధిపై ప్రభావం చేస్తుంది. సో మూడోది ఏంటంటే ఉద్యోగ అవకాశాలు. సో ఎందుకంటే ఉద్యోగం కూడా వాడికి ఉపాధి అవకాశాలు కూడా చాలా ముఖ్యమైన. సో కాబట్టి మూడిట్లలో కూడా ఏ విధంగా అది డిప్రైవేషన్ జరిగింది, డిప్రైవేషన్ జరగడం వలన మన వివిధ రంగాలు ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాలు ఏ విధంగా నష్టపోయాయనేది మనము ఇక్కడ కొంతవరకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి మనకు డిప్రైవేషన్ జరిగిందనేది చాలా విషయాలలో చెప్తాము, బట్ 3 కీలకమైన అంశాలపై మనము ఇక్కడ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 3 అంశాలను గురించి మనం సమగ్రంగా గ్రహిస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రభావము, వీటి యొక్క ప్రభావం ఎంతుందో మనకు క్షుణ్ణంగా తెలుసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి మనము వీటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి గురించి మనం తెలుసుకుంటాం. సో ఫస్ట్ ఏంటంటే మన సిలబస్లో కూడా చెప్పారు, డిప్రైవేషన్లో క్లియర్గా చెప్పారు. డిప్రైవేషన్లో అంశం ఏంటంటే ఫస్ట్ వాటరు. ఎందుకంటే మనకు తెలుసు వాటర్ అనేది, నీరు అనేది ఎంత ముఖ్యమో మనకు తెలుసు. ముఖ్యమనేది మనం ప్రతి ఒక్కరు కూడా మనం ఇక్కడ గ్రహించాల్సిందంటే వాటర్ అనేది చాలా కీలకమైన అంశము. అది ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి దేశానికి కూడా ఇప్పుడు అతి మూల్యమైన వనరుగా మనం భావించడం జరుగుతుంది. ఈ వాటర్ను ఒకప్పుడు ఏమనుకున్నాము మనము, గాలి నీరు ఈ రెండు కూడా మనం ఉచితంగా అనుకున్న పరిధిలో మనం ఇష్టం ఉన్నట్టు వాడుకోవచ్చు అనేది ఒకప్పుడు మనము అనుకోవడం జరిగింది. ఎందుకంటే సో కాబట్టి మనం ఆర్థిక వస్తువులను మనము వర్గీకరించేటప్పుడు మనం ఏం చెప్తాము, ఫస్ట్ గాలి నీరు ఇవి ఉచిత వస్తువులు. అంటే ఏంటంటే ఇవి పొందాలంటే మనం ఎటువంటి శ్రమ అవసరం లేదు, ఎటువంటి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అనేది మనం ఒకప్పుడు ఈ యొక్క మనం పాత ఆర్థిక శాస్త్రం యొక్క పుస్తకాలను చూస్తే మనకు అక్కడ ఈ ఉదాహరణలు ఇవ్వడం జరుగుతుంది. అది ఎందుకంటే అప్పటి పరిస్థితులలో వాటర్ అనేది మనకు అనుకున్నంత ఉంది, అబండెంటు, ఎక్కడ పడితే అక్కడే నీళ్ళు అనుకున్నంత ఇష్టం ఉన్నట్టు వాడుకోవడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండే. బహుశా మీరు చూడకపోవచ్చు, మీ యొక్క తండ్రులు కానీ ముఖ్యంగా మీ తాతలు ఉండరు అనుకోండి, తాతలు నానమ్మలు వాళ్ళు అంటారు, వాళ్ళు అడగండి, వాళ్ళ చిన్నప్పుడు నీరు ఎక్కడ పడితే అక్కడ దొరికేదా లేదా, ఎక్కడ ఒక 4 అడుగులు అయినా సో నీళ్ళను దాటి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఊరుకు తర్వాత ఎక్కడ పోయినా ఏ ప్రాంతం 1 కిలోమీటర్ నడవాలంటే ఇక నీళ్ళను దాటాల్సిన అవసరము ఆల్మోస్ట్ సంవత్సరం పొడుగునా ఉండేది. అది వర్షాకాలమా లేకపోతే శీతాకాలమా లేకపోతే వేసవి కాలం అనేది కాలాలతో సంబంధం లేకుండా అన్ని కాలాలలో మనకు ఎక్కడ పడితే అక్కడ ఈ వాటరు పుష్కలంగా లభించేది. చూడండి మీరు అప్పటికి ఇప్పటి పరిస్థితులను పోల్చుకోండి. ఇప్పుడు మనకు ఈవెన్ ఎప్పుడైతే వాటర్ పుష్కలంగా ఉండాలో అప్పుడు కూడా
చాలా సంవత్సరాల్లో ఉండడం లేదు. సో కాబట్టి ఏంటంటే వాటర్ యొక్క ప్రాముఖ్యత పెరుగుతూ వస్తుంది. వాటర్ యొక్క ప్రాముఖ్యత పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే వాటర్ యొక్క నీరు యొక్క సదుపాయము మనం అనుకున్నంత మొత్తంలో అందుబాటులోకి రావడం లేదు. సో కాబట్టి ఒకప్పుడు యుద్ధాలు వేటి గురించో జరిగేటి, ఏ అన్నారు దీని గురించి దాని గురించి రకరకాల సరిహద్దు యుద్ధాలు అవి జరిగేటి. బట్ ఇప్పుడు మనకు ముఖ్యమైన సమస్య అంతర్జాతీయంగా కానీ దేశీయంగా కానీ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ జిల్లాలోని మండలంలో కానీ మండలంలోని ఊర్లో కానీ మనకు ఈ యొక్క వాటర్కు సంబంధించిన జగడాలు అనేది మనకు సాధారణంగా మనం చూస్తున్నాము. ఎప్పుడు మీరు చూడండి, మీరు ఇవన్నీ మీ కళ్ళతో మీరే చూడొచ్చు. ఇవి ఇప్పుడు ఉన్న సమస్యలలో ముఖ్యమైన సమస్య అంటే ఈ యొక్క నీటి యొక్క సమస్య అనేది అంతర్జాతీయంగా గుర్తించారు, దేశీయంగా గుర్తించారు, రాష్ట్రంలో గుర్తించారు, ప్రతి వాళ్ళు కూడా గుర్తించారు. సో గుర్తించి దానిని సద్వినియోగము పొదుపుగా వాడుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించడం జరిగింది. సో కాబట్టి విచ్చలవిడిగా ఉపయోగించే రోజులు పోయాయి. ఎందుకంటే మనము ఎంత పొదుపుగా వాడుకుంటే అంత ఎక్కువగా ఉంటుంది. మనం వాటర్ అనేది రోజు రోజుకు ఇంతవరకు చెప్పుకున్నట్టు నీరు ఇంకా లోతుకు పోతుంది. ఒకప్పుడు 10 గజాలు 2 గజాలు దవ్వుతూనే మనకు పుష్కలంగా బావులలో వచ్చేది. ఈవెన్ మనం డైరెక్ట్గా బకెట్తో కూడా చేదుకున్న సందర్భాలు ఉన్నాయి, మీరు అడగండి. ఇప్పుడు చూడండి, మనం అటువంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు మనకు ఒక బకెట్ వాటర్ కావాలంటే ఎప్పుడో మోటార్ ఆన్ చేసేసి ఒక 2 నిమిషాల తర్వాతనే అప్పుడు అందుబాటులోకి వస్తాయి. వాటర్ లెవెల్ తగ్గుతూ పోతుంది. దానికి కారణం ఏంటంటే మనము ఉన్న వాటర్ను సరిగా ఉపయోగించుకోకపోవడం. సో దురదృష్టవశాత్తు ఏంటంటే వాటర్ మనం అబండెంట్గా ఉన్నదని చెప్పేసి విచ్చలవిడిగా ఉపయోగించిన సందర్భంగా మనకు ఈ ప్రస్తుత సమస్యలు కూడా తలెత్తనేది ఈ మధ్యలో మనకు వినవస్తున్న వాదన. ఉదాహరణకు చెరువులు కుంటల కింద నీరు ఉంటుందనుకోండి, విచ్చలవిడిగా మనకు అవసరము దానికంటే ఎక్కువ వాటర్ యూజ్ చేస్తాం. దురదృష్టవశాత్తు ఏంటంటే మనకి ఇక్కడ సరి అయిన అవగాహన లేకపోవడం వలన, అంటే వాళ్ళకు రైతులకు వాటికి విద్య తర్వాత రకరకాల సమస్యల వలన ఏంటంటే నీరు ఏదైతే ముఖ్యమో అది ఎంతవరకు వాడాలనేది సరిగా తెలియకపోవడం వలన ఎంత ఎక్కువ వాటర్ యూజ్ చేస్తే అంత ఎక్కువ పంట పండుతున్నది అపోహ ఉండడం వలన ఎక్కువ వాటర్ను ఉపయోగించడం జరిగింది. అది తెలియక ఎక్కువ ఉన్నప్పుడు వాడడం వలన ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడు మనకు సమస్య కావడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే ఈ వాటరు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ గుర్తించాల్సిన అవసరం ఉంది. అది డామెస్టిక్ అండ్ కల్టివేషన్. ఈ మధ్యన సమస్య ఏమొస్తుంది, వాటరు యూజ్ అనేది మనం వ్యవసాయానికి వాడాలా లేకపోతే నిత్యావసరంగా మనం డామెస్టిక్ వాడాలా. సో మీరు అప్పుడప్పుడు ఇక్కడ వింటుంటారు, ఈ వాటర్ ఇన్ని టీఎంసీల వాటరు వాడితే ఈ యొక్క ఫలానా యొక్క పట్టణ ప్రాంతం యొక్క అవసరాలు తీరుతాయి. అదే వాటర్ను వేరే వ్యవసాయానికి వాడితే కనీసం కొన్ని వేల ఎకరాలన్నా మనం పంట పండే అవకాశం ఉందనేది. సో కాబట్టి ఇక్కడేంటంటే ఈ యొక్క సమస్య అనేది మనము డామెస్టిక్ అంటే గృహ అవసరాలకు వాడాలా లేకపోతే వ్యవసాయ ప్రాంతం అండి. ఎందుకంటే ఒక్కదానికి వాడితే ఇంకో దానికి అవకాశం తక్కువ ఉన్నాయి. అంటే వాటర్ యొక్క అందుబాటు తక్కువ ఉన్నప్పుడు ఈ సమస్య కూడా మనకు తలెత్తుతుంది. ఇది చాలా ముఖ్యమైన సమస్య. అది రాను జటిలమయ్యే పరిస్థితులు ఉన్నది కాబట్టి సరైన విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక వాటరు ఉంటుంది. వ్యవసాయానికి వాటర్ అనేది చాలా ముఖ్యము. ఎందుకంటే ఏ పంట అయినా పండించాలంటే దానికి వాటర్ అవసరము. వాటర్ అనేది మనము ఈ యొక్క రకరకాల మార్గాలు ఇస్తామా లేకపోతే వర్షపాతం ద్వారా కూడా మనకు నీరు పంటలకు అందుతుంది. ఒకప్పుడు
ఈ యొక్క చెరువులు కుంటల ద్వారా సాగు చేసే వ్యవసాయం కంటే ఎక్కువ వర్షాలపై ఆధారపడే పంటలే ఎక్కువగాను ఇప్పటికి కూడా ఉన్నాయి. అప్పుడు అదృష్టవశాత్తు ఏంటంటే సమయానుకూలంగా ఈ యొక్క వర్షాలు పడడం వలన ఈ యొక్క వర్షం యొక్క నీటి యొక్క సమస్య ఎక్కువ లేకుండే. సో దానికి కారణం ఏంటంటే ఋతుపవనాలు సరి అయిన సమయానికి రావడము, సరి అయిన సమయంలో సరి అయిపోయేంత నీటిని వదలడం ద్వారా పంటలు కూడా పుష్కలంగా పండడం జరిగింది. అవి వర్షాధార పంటలైనప్పటికి కూడా ఎప్పుడు కూడా పెద్ద సమస్యను ఎదుర్కోలేదు. బట్ ప్రస్తుత పరిస్థితుల్లో చూడండి, వర్షాభావం యొక్క ప్రభావము ఎక్కువగా ఉండడం జరిగింది. ఎందుకంటే వర్షాకాలంలో కూడా రావడం లేదు. వర్షాకాలం కానీ వేరే సమయంలో ఒక్కొక్కప్పుడు వేసవి కాలంలో, ఒక్కొక్కప్పుడు శీతాకాలంలో ఇటువంటి అప్పుడు కూడా జరగడం జరుగుతుంది. అంటే ఏంటి, వాతావరణం మార్పుల వలన కూడా ఈ యొక్క వర్షాలు సరిగా పడడం లేదు. సో ఒక్కొక్కప్పుడు ఎక్కువగా పడడం, తక్కువగా పడడం జరుగుతుంది. ఎక్కువ పడ్డప్పుడు ఏంటంటే వర్షం ఎక్కువ అయిపోయి పంటలకు కూడా నష్టం జరుగుతుంది, నష్టం కలుగజేస్తుంది. అది మనకు ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తుంటే మనందరికీ తెలుస్తుంది. వర్షాలు లేనప్పుడు ఏం జరుగుతుందంటే వర్షానికి పంటలకు కొంతవరకు తేమ అవసరము. తేమ ఒక వర్షం పడిన తర్వాత కొన్ని రోజుల వరకు ఆ తేమ అందుతుంది. ఒకవేళ ఆ కొంత పీరియడ్లో వర్షం పడకపోతుందంటే ఆ పంట ఎండిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి కొంచెము రోజుల తర్వాత మళ్ళీ పడ్డప్పుడు ఏంటంటే పంట పండొచ్చు, బట్ దాని యొక్క పంట అనేది పూర్తిగా రాదు, కొంతవరకే మనకు పంట వస్తుంది. సో కాబట్టి ఏంటంటే పంటలు పండినప్పటికి కూడా పంట పుష్కలంగా రావాలంటే మనకు సరి అయిన వాటర్ అవసరాలు అవసరము ఉంటుంది. అది ఇంతవరకు వర్షాభావ ప్రాంతంలో చాలా వరకు ఉండే, ఇప్పుడు ఈ సమస్య ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఈవెన్ వర్షాధార పంటలు కూడా వాటికి కూడా మనం వాటరు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకవేళ కొంతవరకు వర్షాలు లేట్ అవుతే పంటలు నష్టపోవద్దు. సో కాబట్టి కొంతవరకు టెంపరరీ రిలీఫ్ ఇవ్వాలంటే ఆ సమయంలో పంటలకు కొంతవరకు నీటిపారుదల నీరు అందే విధంగా కొన్ని పరిష్కార మార్గాలు చూడాల్సిన అవసరం ఉంది. సో అప్పుడప్పుడు మనకు ఆల్టర్నేటివ్ సిస్టమ్ ద్వారా కొంతవరకు చేయాల్సిన అవసరం ఉంది. సో అది వాటర్ యొక్క ప్రాముఖ్యత అంటే ఎక్కువ ఉన్న సమస్య, తక్కువగా ఉన్న సమస్య అనేది ఇక్కడ మనం ప్రస్ఫుటంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి వాటర్ అనేది దాని యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందనేది చాలా వరకు తెలుస్తుంది. అయితే నీరు ఏదైతే వాటరు అందే ఆధారాలు ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇది పెద్ద పెద్ద ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయానికి పెద్ద ప్రాజెక్టులు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాగార్జున సాగర్ కానీ, కొంతవరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, ఈ కొన్ని ప్రాజెక్టుల ద్వారా పెద్ద ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయానికి నీటిపారుదల జరుగుతుంది. అలాగే కొంతవరకు చెరువులు, కొన్ని పెద్ద చెరువులు అదృష్టవశాత్తు ఏంటంటే మన దగ్గర ఆల్మోస్ట్ ప్రతి దానిలో కూడా పెద్ద చెరువులు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలను నీటి వసతిని కల్పించే చెరువులు కూడా ఉన్నాయి. దాంతోపాటు కొన్ని వందల ఎకరాలు, కొన్ని వేల ఎకరాలు ఇవ్వడానికి కూడా, అంటే రకరకాల సైజులను బట్టి మనకు వాటరు సోర్సెస్ ఉండడం జరిగింది. సో పెద్ద ప్రాజెక్టులు, తర్వాత పెద్ద చెరువులు, చిన్న చెరువులు, తర్వాత కుంటలు, ఇవి మొత్తము ఈ యొక్క నీటిపారుదల వ్యవస్థలో ముఖ్యమైన భాగం ఏంటో అది చాలా వరకు మన తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడూ డెవలప్ అయింది. ముఖ్యంగా మన తెలంగాణలో చెరువులు మన దగ్గర ఈ మధ్యలో బాగా వాడుతున్నాం, గొలుసు కట్టు చెరువులు అని. అంటే చెరువు ఏంటంటే పై ప్రాంతంలో ఒక చెరువు ఉంటే ఆ వాటర్ వృధా పోకుండా దాని కింద ఉన్న చెరువుకు పోవడం జరుగుతుంది. అంటే మొత్తము తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ యొక్క గొలుసు కట్టు చెరువుల ద్వారా ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలకు కూడా అన్ని ఊర్లకు కూడా
నీటిపారుదల జరిగేది. ఓకే, సో కాబట్టి సిస్టమ్ ఉంది. పెద్ద పెద్ద ప్రాజెక్టుల ద్వారా కొన్ని ప్రాంతాలకు కూడా ఇచ్చవడం జరిగింది. అయితే ఈ వాటర్ యొక్క సమస్య మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇక వాటర్ సమస్య ఏంటంటే రాను రాను ఈ వాటర్ అనుకున్నంత మేరకు రాకపోతే, ఏది ఇతర ప్రత్యామ్నాయాల మధ్య రాకపోతే ఏంటంటే, ఉదాహరణకు మన దగ్గర ఏంటంటే కొన్ని పెద్ద పెద్ద నదులు, ఎందుకంటే నదులు అనేది ఎక్కువ వాటర్ను తీసుకెళ్తాయి. ఆ వాటర్ను ఉపయోగించుకోవాలి. వాటర్ను కనుక ఉపయోగించుకోలేదనుకోండి, అదేంటంటే వృధాగా సముద్రంలోకి వెళ్తుంది. ఎందుకంటే నీటికి ఉన్న సహజ గుణం ఏంటంటే ఎగువ ప్రాంతం నుండి దిగువ ప్రాంతానికి పారుతూ ఉంటుంది. సో కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ యొక్క ప్రవాహానికి అడ్డుగా మనము పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించుకుంటే వాటరు స్టోర్ కావడం జరుగుతుంది. వాటరు నిల్వహించడం ద్వారా ఏం జరుగుతుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా మన వ్యవసాయానికి అభివృద్ధి చెందడానికి ఉంటుంది. సో ప్రత్యక్షంగా ఏంటంటే ఆ వాటర్ను మనము వ్యవసాయానికి పంట పండించడానికి మనం ప్రత్యక్షంగా నీటిని విడుదల చేసేస్తే మన భూములకు సరిపోయినంత వాటర్ అందుతుంది. కాబట్టి ప్రత్యక్షంగా పంటలు పండుతున్నాయి. ఒకవేళ ప్రత్యేకంగా కాకుంటే వాటి స్టోరేజ్ ఏమిటంటే వాటి కింద ఉన్న బావులు, బోర్లు, కొంతవరకు కుంటలు, అటువంటి వాటిలలో కూడా నీటి సామర్థ్యం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సో వాటర్కున్న లక్షణం ఏంటంటే అది ఎక్కడైనా పారుతుంటుంది. అది మనకు కనబడవచ్చు, కనబడకపోవచ్చు. ఎందుకంటే వాటర్ అనేది మనకు చాలా వరకు కనబడేది చూస్తాము, కింద కూడా ఏంటంటే మనకు కనబడింది కూడా ఆ వాటర్ ఫ్లో అనేది ఉంటుందనేది ఈ యొక్క శాస్త్రవేత్తలు మనకు చెప్తున్నారు. సో కాబట్టి వాటర్ అనేది మనము వాడుకోవాలి. సో వాటరు తగినంత అందుబాటులో లేకపోతే ఏంటంటే ఈ సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా వస్తుంది, మన దేశీయంగా కూడా వస్తుంది. సో కాబట్టి అంతర్జాతీయంగా మనం చూస్తున్నాము. ఏది భారతదేశం సరిహద్దు ఉన్న బంగ్లాదేశ్తో కానీ చైనాతో కానీ ఎటువంటి సమస్యలు వస్తున్నాయి. మిగతా దేశాల మధ్యలో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే వాటర్ యొక్క ప్రాముఖ్యత పెరిగినప్పుడు వాటర్ను ఎవరు ఉపయోగించుకోవాలి, ఎంత ఉపయోగించుకోవాలి, ఏ అవసరాలకు ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మన దేశానికి వస్తుందంటే, దేశానికి మరియు తర్వాత మన రాష్ట్రానికి వస్తే ఈ యొక్క వాటర్ యొక్క సమస్యలు ఏంటనేది మనం ఇక్కడ కొంతవరకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నీటి యొక్క సమస్య ఎక్కువ అవుతున్న క్రమంలో నీరు ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఎంతవరకు పోవాలనేది ఒక సమస్యాత్మకంగా జరిగింది. ముఖ్యంగా ఏవైతే నదులు పారుతున్నాయో ఆ నదులలో ఎవరికి ఎంత వాటా ఇవ్వాలనేది ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న ముఖ్యమైన సమస్యగా జరిగింది. అది అంతర్జాతీయంగా కానీ దేశీయంగా కానీ ఇది ఒక ముఖ్యమైన సమస్యగా ఉంది. ఎందుకంటే నీటి యొక్క కొరత పెరిగినా కొద్దీ నీటి పంపిణీ యొక్క సమస్య కూడా పెరుగుతుంది. సో కాబట్టి నీటి పంపిణీ సమస్యను పరిష్కరించాలంటే అది రాజ్యాంగబద్ధంగా పరిష్కరించాలంటే కొన్ని మార్గాలను సూచించజరిగింది. ఇక మన దేశానికి వస్తుందంటే మన దేశంలో చాలా నదులు ఉన్నాయి. చాలా నదులు చాలా రాష్ట్రాల ద్వారా పారుతూ ఉన్నాయి. ఏ పెద్ద నదైనా చూసుకోండి, అది 2-3 రాష్ట్రాల కంటే ఎక్కువ రాష్ట్రాలలో జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క నదుల యొక్క పంపిణీ జరగాలంటే ఏ రాష్ట్రానికి ఎంత పంపిణీ జరగాలన్నది ఒక నిర్దిష్టంగా నిర్ణయించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది చాలా వరకు తెలుసుకోవడం జరిగింది. అది ఇంపార్టెంట్ కూడా ఈ మధ్యలో. ఎందుకంటే లేకపోతే ఒక్కొక్క రాష్ట్రము దీనిపై సమస్యలు క్రియేట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాటర్ అనేది ఒక్క దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకో ప్లేస్కి పోతుంది. సో కాబట్టి మొదట ఉన్న వాళ్ళకు లాస్ట్లో ఉన్న వాళ్ళకు వాటర్ అవైలబిలిటీ అనేది సమానంగా ఉండాలంటే, పద్ధతి ప్రకారం ఉండాలంటే
కొన్ని నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏమనుంది. ఎందుకంటే ఒకవేళ పైన కనుక మనం ప్రాజెక్ట్ కడితే కింది వాళ్లకు నీటి అవకాశం ఉండదు. సో కాబట్టి ఆ నది మిగతా రాష్ట్రాల ద్వారా పారినప్పటికీ ఒకవేళ పైన కనుక ఆనకట్టలు కట్టేస్తే కింది వాళ్లకు అవకాశాలు ఉన్నాయి. సో ఈ సమస్యలను అధిగమించడానికి భారతదేశ ప్రభుత్వము కొన్ని కమిటీస్ని వేయడం జరిగింది. ఆ కమిటీసు వివిధ రాష్ట్రాల నీటి సమస్యను పరిష్కరించడానికి, ముఖ్యంగా నదుల ద్వారా ఏదైతే లభ్యత పొందే రాష్ట్రాలు ఏవైతుందో వాటి పరిష్కరించడానికి కొన్ని చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పారే 2 నదులు, చాలా చిన్న చిన్న నదులు ఉన్నాయి, కానీ మేజర్గా జరిగేది ఏంటంటే ఈ 2 నదులు ఉన్నాయి. 2 నదులు, ఒకటి కృష్ణా నది, రెండవది గోదావరి నది. ఈ కృష్ణా నది 4 రాష్ట్రాలలో ప్రవహిస్తుంది. సో కాబట్టి ఈ యొక్క కృష్ణా వాటర్ ఏదైతే వస్తుందో ఆ వాటరు ఈ 4 రాష్ట్రాలకు కూడా చెందాల్సిన అవసరం ఉన్నది. సో ఈ సమస్యను, నీటి పంపకం యొక్క సమస్యను ఉత్పన్నమైనప్పుడు ప్రభుత్వము ఒక యాక్ట్ను ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యాక్ట్ను తీసుకురావడంది. దాన్నే మనం ఏమంటారంటే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్. ఇది 1956లో ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దానిలో క్లియర్గా కొన్ని నిర్దేశకాలు చేయడం జరిగింది. రాష్ట్రాలకు వాటర్ పంపిణీ ఏ విధంగా జరగాలి, ఎంత జరగాలి అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మన కృష్ణా వాటర్ యొక్క డిస్ప్యూట్ కూడా, ఎందుకంటే కృష్ణా వాటరు పంపిణీలో కూడా కొన్ని సమస్యలు ఉత్పన్నం కావడం జరిగింది. ఈ సమస్యలను పరిష్కరించాలంటే ఈ యాక్టును దృష్టిలో పెట్టుకొని కొన్ని కమిటీస్ని వేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మన కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్, అంటే కృష్ణా నీటి పంపకంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1969లో ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీకి అధ్యక్షుడిగా బచావత్ను అధ్యక్షుడిగా నిర్ణయించడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క కమిటీ పేరు బచావత్ కమిటీగా మనకు తెలుసు. సో బచావత్ కమిటీ అనేది ఏంటంటే మనకు కృష్ణా వాటరు సమస్యల గురించి పరిష్కారాలు చూపిన కమిటీగా మనము ఇక్కడ పరిగణించవచ్చు. ఈ కమిటీ ఏం చేసేదంటే ఈ కర్ణాటక, ముఖ్యంగా కృష్ణా నది 4 రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఈ 4 రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తుంది. వీటి పంపిణీ ఏ విధంగా ఉన్నది ఇది చేసింది. ఈ కమిటీ 1973లో రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. ఇక కృష్ణా వాటర్ యొక్క పారుదల ఎలా ఉందని అంటే ఇది చాలా పెద్ద నది. ఇది 4 రాష్ట్రాలలో మహారాష్ట్రలో 303 కిలోమీటర్లు, 480 కిలోమీటర్లు కర్ణాటకలో, అంటే 1300 కిలోమీటర్లు మన ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది. తద్వారా లాస్ట్లో ఒక మిగిలిన వాటర్ అంతా బే ఆఫ్ బెంగాల్లో కలవడం జరుగుతుంది. అంటే కాబట్టి ఈ యొక్క పరివాహక ప్రాంతం చూస్తుంటే ఇది చాలా పెద్ద నదిని ఎక్కువ కిలోమీటర్లు ప్రవహిస్తుంది అనేది మనకు దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. నది యొక్క పరివాహక ప్రాంతము 257,000 స్క్వేర్ కిలోమీటర్లుగా, ఇది మహారాష్ట్రలో 68,800 కిలోమీటర్లు, కర్ణాటకలో 1,12,600 కిలోమీటర్లు, మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 75,600 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అంటే నదీ పరివాహక ప్రాంతము 27% ఏమో మహారాష్ట్రలో, దాదాపు 44% కర్ణాటకలో, దాదాపు 30%
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుందనేది ఈ యొక్క గణాంకాలు చెప్తున్నాయి. ఈ యొక్క బచావత్ వార్డరు ఏం చెప్తుంది? ఈ యొక్క బచావత్ అవార్డు ఏదైతే బచావత్ కమిటీ నిర్ణయించిందో దాన్ని బచావత్ అవార్డు అంటాము. వీళ్ళు ఈ రాష్ట్రాల మధ్య ఏ విధంగా పంపిణీ చేయాలనేది కొన్ని నిర్దేశకాలు చూస్తున్నాం. ఏ నదైనా కానీ అన్ని సమయాలలో ఒకే అంత వాటరు పారదు. ఉదాహరణకు వర్షాకాలంలో ఎక్కువ నీటిని, వేసవికాలంలో తక్కువ నీటిని తీసుకుపోతుంది. సో కాబట్టి ఏంటంటే వాటరు పంపిణీ చేయాలన్నప్పుడు వాళ్ళు ఎంత శాతము వాటర్పై మనము ఆధారపడవచ్చు. 100కు 100% ఆధారపడితే కొన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే దాదాపు 75% వరకు వాటరు మనము ఆధారపడవచ్చు. అంటే రిలయబిలిటీ, వాటిపై ఇంత వాటర్ వస్తుంది, ఇంత వాటర్ మనకు వచ్చే అవకాశాన్ని సాధారణ పరిస్థితులలో సాధారణమైన వర్షపాత ప్రభావం గిట్ల ఉంటే సో ఇంతవరకు వాటరు మనం డిపెండ్ కావచ్చు ఇంతవరకు అనేది చెప్పింది. అంటే 75%, 25% వరకు కొన్ని వరకు డిపెండ్ కాకపోవడానికి ఆస్కారం ఉందని చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి మనము కృష్ణా వాటర్ బేసిన్లో ఎంత వాటర్ అవైలబుల్ ఉంటుంది. సో 75% డిపెండబుల్గా పెట్టేసి సో మొత్తం వాటరు 2600 టీఎంసీ అనేది టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూసెక్స్ అనేది ఇక్కడ ఈ మూడు రాష్ట్రాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత 2 రాష్ట్రాలుగా అయింది. కానీ ఈ 3 రాష్ట్రాలలో ఎంతవరకు రిలీజ్ చేయాలి, డివైడ్ చేయాలనేది చెప్పింది జరిగింది. ఈ 2600 టీఎంసీని ఈ 3 రాష్ట్రాల్లో ఏ విధంగా పంచాలనేది వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అంటే మహారాష్ట్రకు 560 టీఎంసీలు, కర్ణాటకకు 700 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 800 టీఎంసీలు నీరు విడుదల చేయాలనేది ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఈ యొక్క ఈచ్ స్టేట్లో ఈ ప్రాంతం ఎంత ఉంది, ఈ నీరు ఎంత పంపిణీ చేశారు అంటే కొంతవరకు కొంచెం మనకు భేదం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 30%, 29.4% పరివాహక ప్రాంతం ఉంది. దానికి భిన్నంగా కర్ణాటకలో 43.8% ఉంది. అంటే కర్ణాటకలో నదీ పరివాహక ప్రాంతము ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా ఉన్నది. కానీ నీటి పంపిణీకి వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్కు 800 టీఎంసీలు, కర్ణాటక రాష్ట్రానికి 700 టీఎంసీలే కేటాయించడం జరిగింది. సో ఇది మనకు కొంచెం ఆసక్తికరమైన విషయం. ఎందుకు జరుగుతుంది ఇలా? నార్మల్గా ఏమనుకుంటామంటే ఈ యొక్క ఎంతైతే పరివాహక ప్రాంతం ఉందో అంత శాతమే వీటికి రావాలి. అంటే ఈ నదులకున్న ముఖ్య లక్షణం ఏంటంటే ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో అక్కడ వాటర్ తక్కువగా ఉంటుంది. రాను రాను ఈ యొక్క నదికి మిగతా పక్క ప్రాంతాల నుంచి వాటర్ యాడ్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో లభించే వాటరు మహారాష్ట్రలో లభించే వాటర్ కంటే ఎక్కువగా ఉంటుంది. పరివాహక ప్రాంతము అక్కడ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తక్కువ ఉన్నప్పుడు కూడా వాటర్ యొక్క అవైలబిలిటీ కింది ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది, పై ప్రాంతాలలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ కేటాయింపు చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి మరియు ఆంధ్రప్రదేశ్కు ఏ విధంగా పంపిణీ జరగాలనేది ఇది బచావత్ అకార్డులో ఉన్న నిర్దేశకాలను దృష్టిలో పెట్టుకొని మనకు 813 టీఎంసీలు అష్యూర్డ్ వాటర్గా నిర్ణయించడం జరిగింది. అక్కడ 800 అనుకున్నప్పటికి కూడా ఇక్కడ 811 అంటే చిన్న డిఫరెన్స్ చూపించండి. సో 811 టీఎంసీలో తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రకు ఈ రెండింటికి ఎలా ఉండాలనేది మనము నిర్ణయించాలి. దీని ప్రకారం ఏం నిర్ణయించారంటే తెలంగాణ ప్రాంతానికి 293 టీఎంసీలు, రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు వాటర్ కేటాయించాలనేది
దీని ప్రకారం నిర్ణయించడం జరిగింది. అంటే ఇది నిర్ణయించడానికి కారణం ఏంటంటే బచావత్ ట్రిబ్యునల్ ప్రకారము ఇంత నిర్ణయించడం జరిగింది. అంటే ఈ కేటాయింపులు ఈ యొక్క పరివాహక ప్రాంతాన్ని చూస్తే కేటాయింపులు డిఫరెంట్గా ఉండడం జరిగింది. ఎందుకంటే ఈ కేటాయింపులు అనేది ఆంధ్రాకు 63%, తెలంగాణకు 37%గా ఉండడం జరిగింది. వాస్తవానికి ఈ యొక్క కేటాయింపులో కూడా మనకు కొంతవరకు ఈ యొక్క అవైలబిలిటీ ఆఫ్ వాటర్ తగ్గించడం జరిగింది. అంటే ఇంత ఈ 299 టీఎంసీలలో కూడా మనకు మొత్తము మన కేటాయింపులు జరగడం లేదు. సో కాబట్టి ఏంటంటే ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే బచావత్ అకార్డు ప్రకారము అవకాశం ఉందో అంత కూడా తెలంగాణకు రావడం లేదనేది. సో ఉదాహరణకు గత సంవత్సరంలో 174 టీఎంసీలో రావాల్సిన నీటిని రిలీజ్ చేయక అవసరం ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే ముఖ్యంగా జూరాల ప్రాజెక్టుకు ఓన్లీ 17.5 టీఎంసీని రిలీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఏంటంటే నదుల ద్వారా వచ్చే నీటి పంపకం కూడా మనకు తెలంగాణకు కొంతవరకు వివక్ష ద్వారా కొంత నష్టపోతుందనేది ఇది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో 68% తెలంగాణ ఇది మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క గోదావరి మన కృష్ణా పరివాహక ప్రాంతము 68% తెలంగాణలో ఉంది. మిగతా 32% ఇది రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. బట్ అయినప్పటికీ 68% ఉన్న పరివాహక ప్రాంతానికి కేటాయింపులు ఓన్లీ 35% మనకు ఉండడం జరిగింది. అలాగే గోదావరిలో కూడా మనకు 75% పరివాహక ప్రాంతం ఉన్నప్పటికీ కూడా మనకు కేటాయింపు అనేది చాలా తక్కువ మొత్తం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ నదుల నీటి పంపకంలో ఈ యొక్క కుంటల అభివృద్ధిలో తెలంగాణ ప్రాంతం అన్యాయానికి గురి కావడం వలన ఇది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చెందని తద్వారా తెలంగాణ ఆర్థిక డెవలప్ కాకపోవడానికి కారణం అనేది ఈ నీటి పంపకంలో సమస్య అనేది ఇంతవరకు మనం తెలుసుకోవడం జరిగింది.